సంతోష్ కృష్ణ, వైష్ణవి కృష్ణ, సిజు మీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా మన్మయి. పులుగు రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీహర్ రెడ్డి, కిరణ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న మన్మయి మూవీ టీజర్ను బుధవారం ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నటులు నాగమహేష్, కరణ్ సింగ్, జయంత్, యోగి తదితరులు పాల్గొన్నారు. కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా చక్కని విజయాన్ని అందుకోవాలనే ఆకాంక్షను రాజ్ కందుకూరి వ్యక్తం చేశారు. ఇదొక ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ అని పులుగు రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇందులో దేవి ఫేమ్, సిజ్జు కీలక పాత్ర పోషించారు. అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా సింబా. సంపత్ నంది, దాసర్ రాజేందర్ రెడ్డి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. సంపత్ నంది అందించిన కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా సింబా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత దాసర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో తాను పాల్గొన్నానని, జగపతి బాబుతో 2.5 దశాబ్దాలుగా ఉన్న అనుబంధంతో ఆయనను ఇందులో లీడ్ క్యారెక్టర్కి తీసుకున్నామని అన్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, యుఏ సర్టిఫికేట్ లభించిందని, దాదాపు 200 థియేటర్లలో సింబాను రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ఎంఎన్వి సాగర్ స్వీ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం కాలం రాసిన కథలు. ఆగస్టు 29న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ను బుధవారం యువ కథానాయకుడు ఆకాశ్ పూరి లాంచ్ చేశారు. నమ్మకానికి, మోసానికి మధ్య నలిగిపోతున్న మనుషుల కథలివని దర్శక నిర్మాత నటుడు సాగర్ తెలిపారు. మచిలీపట్నం సమీపంలోని పెడన్లో ఈ సినిమా షూటింగ్ను అత్యధిక భాగం చిత్రీకరించామని అన్నారు. సాగర్తో పాటు ఈ సినిమాలో శృతి శంకర్, వికాస్, విహార్ చౌదరి, అభిలాష్ గోగుబోయినా తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా నటీనటులందరికీ మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని, అలానే అరమాన్ మెరుగు, సుభాష్ ఆనంద్ ఇచ్చిన సంగీతానికి పేరు వస్తుందని సాగర్ చెబుతున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ అన్స్టాపబుల్ షోతో ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. 2 సీజన్స్ను దిగ్విజయంగా నిర్వహించిన బాలకృష్ణతోనే ఆహా ఓటీటీ 3వ సీజన్ చేయబోతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్ను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. దసరాకు సీజన్ 3ని మొదలుపెట్టి డిసెంబర్ వరకు కొనసాగిస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ సినిమా చేస్తున్నాడు. ఇది ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలవుతుంది. తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2ను చేయబోతున్నారు. నటుడిగా సినీ స్వర్ణోత్సవం జరుపుకుంటున్న బాలకృష్ణ ఇలా వెండితెర, బుల్లితెర వీక్షకులను అలరించడం విశేషమనే చెప్పాలి. అంజలి ప్రధాన పాత్రలో రూపొందిన గీతాంజలి హారర్ కామెడీగా జనాన్ని భలేగా అలరించింది. రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఎంవివి సత్యనారాయణ నిర్మించిన గీతాంజలి 2014 ఆగస్టున విడుదలై జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. కోన వెంకట్ రచనతో రూపొందిన గీతాంజలి సినిమాతో నటిగా అంజలికి, హాస్యనటుడు శ్రీనివాసరెడ్డికి, ప్రతినాయకునిగా రావు రమేష్కు మంచి పేరు లభించింది. ఈ చిత్రం సాధించిన విజయం స్ఫూర్తితో గీతాంజలి మళ్లీ వచ్చింది టైటిల్తో సీక్వెల్ రూపొందించారు. ఈ సీక్వెల్ ఈ సంవత్సరమే వెలుగు చూసింది. కానీ మునిపెట్లా మురిపించలేకపోయింది. గీతాంజలి మాత్రం ప్రేక్షకులకు కితకితలు పెడుతూనే ఉంది.